తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తెరపైకి రాని విజయశాంతి ఒక్కసారిగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు మరో సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే విజయశాంతి తెలంగాణ హోంమంత్రి కాబోతున్నారట. ఒకప్పుడు కర్తవ్యం సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మెప్పించిన విజయశాంతి ఇప్పుడు నిజంగానే పోలీస్ శాఖకు మంత్రి కానున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైకమాండ్ కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆమెకు మంత్రివర్గంలో కూడా చోటు దక్కనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆమెకు ఏకంగా హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తారని కూడా వినిపిస్తుంది. విజయశాంతికి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ హామీ ఇచ్చిందనే గుసగుసలు వినిపిస్తుండగా, మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న కొందరు నేతల్లో మాత్రం ఆందోళన నెలకొందంట. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయశాంతి హఠాత్తుగా తెరపైకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఏం జరుగుతుందో అంతుచిక్కడం లేదనే చర్చ కూడా జరుగుతుంది. అయితే కథ ఇక్కడితో ఆగదని, రానున్న మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి చోటు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, ఆమెకు హోంమంత్రి పదవిని కట్టబెట్టేందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విజయశాంతికి హామీ కూడా లభించిందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని, ఆ తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయశాంతి హోంమంత్రి అవుతారా లేదా అనేది వేచి చూడాలి. కానీ ఈ వార్త మాత్రం అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.